నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ 'అగ్రీమెంట్ మ్యారేజ్' భాగం 36. అదేంటి అమ్మ చేస్తే ఆ మాట సంతోషంతో చెప్పాలి కానీ ఇలా డల్‌గా చెప్పేది అన్న ఆమె, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదా? అనుమానపడింది. అలాంటిదేమీ లేదు. తను బాగానే ఉంది. ఆ మాట అతడు తలదించుకొని ఏదో ఆలోచిస్తూ అన్నాడు. అయితే ఎందుకు మీరిలా ఉన్నారు? ఆవిడ చూడాలని ఉందా? అలా అయితే వీడియో కాల్ చేసి మాట్లాడలేకపోయావా? లేదు అంటే ఈ వీకెండ్ అంతేకాని ఇలా అయిపోతే ఎలా? అతడు బాధపడ్డం చూసి ఆమె బాధపడింది. అతడేమీ మాట్లాడలేదు. అతని మౌనం ఆమెకు విసుగును తెప్పించింది. చూడు ఉదయ్, మనసులో బాధ ఏదైనా ఉంటే చెప్పుకుంటే తీరుతుంది అంటారు. మీ బాధ ఏమిటో చెప్పండి. అప్పుడే కదా నాకు తెలుస్తుంది. ఒక మంచి సలహా ఇవ్వడానికైనా, కాస్త ఓదార్పుగా 4 మాటలు మాట్లాడడానికైనా నాకు అవకాశం ఉంటుంది. మీరిలా మూడీగా ఉంటే ఎలా చెప్పండి? అతని పక్కకు వచ్చి కూర్చొని అతని చేతుల్ని పట్టుకుంది సమీర. అతడు తల తిప్పి ఆమెను చూశాడు. అతని కళ్ళల్లో చెమ్మ కనిపించింది ఆమెకు. ఏం జరిగింది? అతని చేతుల్ని మరింత గట్టిగా పట్టుకుంది. నువ్వన్నది నిజమే సమీ. నేను గట్టిగా ఎవరిని ఒక మాట అనడం తెలియదు. వాడిని ఎదుటివాళ్ళు చెప్తే చేస్తుంది తప్పు అని తెలిసినప్పుడు కూడా మందలించలేని అసమర్థుణ్ణి బేలగా అన్నాడు. నేనేదో మిమ్మల్ని ఉడికించడానికి అలా అన్నాను. అంతేకాని మీ మనసు నొప్పించాలని కాదు. మీరు అదే మనసులో పెట్టుకొని బాధపడుతున్నారా? మీరు ఇంతలా బాధపడతారని తెలిసి ఉంటే నేను అలా అనేదాన్ని కాదు. సారీ, నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా మాట్లాడను. అయినా మీకు తెలుసు కదా నాకు నోటి దూల ఎక్కువని అన్న ఆమె, అసలేం జరిగిందో ముందు అది చెప్పండి. అతని అలాగే చూసింది. అతడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న ఆరాధనా భావానికి చలించిపోయాడు. మా నాన్నగారు మా అమ్మని కొట్టారంట. అతి కష్టం మీద ఈ మాట చెప్పగలిగాడు. వాట్? ఒక్కసారిగా అదిరిపడింది. తల నిలువున ఆడించాడు అతడు. ఎప్పుడు? ఎందుకు? ఇంకా ఆ షాక్లోనే ఉన్న ఆమె అడిగింది. ఈరోజు ఉదయం అంట చెబుతూ ఎటో చూశాడు. ఈ విషయం మీకెవరు చెప్పారు? మీ అమ్మగారు చెప్పారా? నమ్మకం లేనట్టుగా అతన్ని చూసింది. లేదు, మా చెల్లెలు శ్రీజ చెప్పింది. కాసేపు మౌనంగా ఉన్న సమీర, ఈ వయసులో కొట్టడం ఏంటి? తనలో తాను అనుకున్నట్టుగా అన్న ఆమె, ఎందుకు కొట్టారట? శ్రీజ కారణమేమైనా చెప్పిందా? ఎప్పుడూ ఉండే కారణమే, కొత్తదంటూ ఏమీ లేదు పెదవి విరుపుతో అన్నాడు. ఎప్పుడూనా? అంటే మీ నాన్నగారు మీ అమ్మగారిని ఎప్పుడూ కొడుతూ ఉంటారా? అది తెలిసి కూడా ఇంతకాలం నువ్వు మౌనంగా ఎలా ఉండగలిగావు? ఆవేశపడింది. గమ్మున ఉండక నన్నేం చేయమంటావు చెప్పు. ఎంతైనా అతడు మా నాన్న కదా, ఏమని మందలించమంటావు? ఆవేదనతో ఆమెను చూశాడు. కన్నతండ్రి అయినా సరే తప్పు చేసినప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ఆ తప్పుని ఎత్తి చూపాలి. అలా చేయకూడదని గట్టిగా మందలించాలి. అప్పుడే కదా వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే కదా మరోసారి అలా చేయకుండా ఉంటారు. అయినా చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకువి నువ్వుండి కూడా అలా మీ అమ్మని మీ నాన్నగారు కొడుతూ ఉంటే చేతకాని వాడిలా చేతులు ముడుచుకొని చూస్తూ ఉన్నావా? గట్టిగా నిలదీసింది. కానీ ఏదైనా నువ్విలా మౌనం వహించడం నాకు నచ్చలేదు ఉదయ్. పద, నేను నీతో పాటు వస్తాను. మనం రేపే ఊరు వెళ్దాం. ఎందుకు మీ అమ్మగారిని కొడుతున్నారో నేను గట్టిగా నిలదీస్తాను. అలా చేయడం తప్పంకులని నేను గడ్డి పెడతాను. చెడుగా ప్రవర్తించే వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళు బుద్ధి చెప్పడంలో తప్పు లేదు. ఆవేశపడింది సమీర. తల పంకించిన అతడు, ఇంతకీ లోన్ సంగతి ఏమైంది? డీటెయిల్స్ కనుక్కున్నాను. కనుక్కోమన్నాను కదా, కనుక్కున్నావా అన్నాడు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం అడుగుతున్నారు? దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? చిరాకు పడింది. ఉంది కాబట్టే అడుగుతున్నాను అని ఆమె కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అంది. అర్థం కాలేదు అంటే అసలేం జరిగిందో మొదటి నుండి చెప్పాలి నీకు. భారంగా నిట్టూర్చాడు. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు? అతని సూటిగా చూసింది. అతనికి చెప్పాలి అనిపించక రేపు ఆఫీస్కి వెళ్ళాలని లేదా? మాట మార్చాడు. వెళ్తాను, కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీశావు? రేపు మీరు రావడం లేదా? అనుమానపడింది. వస్తాను, అందుకే బాగా చీకటి పడింది, వెళ్ళి పడుకోమని అంటున్నాను. పైగా నాకు కూడా నిద్ర వస్తుంది, పడుకోవాలి కదా. ఆవలింత రాకపోయినా ఆవలించే ప్రయత్నం చేశాడు. ఇదిగో ఈ మెంటాలిటీనే మార్చుకోమంటున్నాను.
సమస్యల నుంచి పారిపోవాలని తప్పించుకోవాలని చూడకూడదు చిరుకోపంతో అన్నది. నేనెక్కడ తప్పించుకుంటున్నాను? అలాంటి బుద్ధి నాకు లేదు. అందుకేగా లోన్ కోసం ప్రయత్నిస్తున్నాను కినుగ్గా అన్నాడు. ఇదిగో మీరిలా సగం సగం చెప్పేస్తే నాకొళ్ళు మండుతుంది. ఏది చెప్పినా కాస్త అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే నాకిప్పుడు వస్తున్న కోపానికి మీకు దెబ్బలు పడతాయి. అతని మీదికి చెయ్యి ఎత్తింది. బాబోయ్! ఈ రాక్షసికి కోపం వచ్చింది. ఇప్పుడు నన్ను చంపి రక్తం తాగేస్తుందేమో భయం నటించాడు ఉదయ్. ఇంతవరకు అతని ముఖం మీద ఉన్న సాడ్నెస్ అంతా పోయి మునుపటి ఉత్సాహం కనిపించింది. అలా రా దారికి, లేదంటే నిజంగానే దయ్యమై నిన్ను పీక్కు తింటాను. రాక్షసినై రక్తం తాగేస్తాను. జాగ్రత్త వేలు చూపించింది సమీర. అలాగలాగే అని బుద్ధిగా తల ఊపాడు. అయితే ఇప్పుడు చెప్పు అనగానే, ఏం చెప్పమంటావు? మళ్ళీ మొదటికి వచ్చావు. అతని మాటలకి ఆమె ఇరిటేట్ అయ్యింది. ఉదయ్, నేను సీరియస్గా అడుగుతున్నాను. అసలేం జరిగిందో నిజం చెప్తావా లేదా? చిరుకోపం చూపించింది అతని మీద. అతడు తల అడ్డంగా ఊపాడు. ఓకే వెళ్ళడానికి లేచి నిలబడిన ఆమె, నువ్వు నీ లోన్ విషయం మర్చిపో అంటూ వెళ్ళబోయింది. ఆమె వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపాడు. తల తిప్పి చురుగ్గా చూసింది. కూర్చో చెప్తాను మృదు గంభీర స్వరంతో అన్నాడు. సమీర కూర్చుంది. టైం చూసి ఈయన ఇంకా రాలేదేంటి? త్వరగా వస్తానని చెప్పి వెళ్ళారు కదా? ఆలోచనలో పడింది అవని. కస్తూరి భోజనానికి పిలిచినా నేను ఆయన వచ్చాక తింటానని చెప్పింది. అర్జున్ ఎంతకీ రాకపోయేసరికి విసుగ్గా అనిపించి మంచం మీద వాలింది. ఆమెకు తెలియకుండానే చిన్నగా కునుకు పట్టింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలియదు. ఏదో అలికిడి వినిపిస్తే కళ్ళు తెరిచింది. అర్జున్ అప్పుడే వచ్చినట్టున్నాడు. డ్రెస్ విప్పి తువాల కట్టుకుంటూ కనిపించాడు. గబుక్కున లేచి కూర్చుంది. ఏంటండి ఇంత ఆలస్యం చేశారు? అలకగా అంది. పని ఉందని చెప్పాను కదా అన్న అతడు. ఆకలి వేస్తోంది. నేను త్వరగా ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు భోజనం వడ్డించు అంటూ వాష్రూమ్కి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అవని వంటింట్లోకి వచ్చి చల్లారిపోయిన ఆహార పదార్థాలన్నీ వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈలోపు అర్జున్ వచ్చాడు. 2 ప్లేట్లు పెట్టి భోజనం వడ్డిస్తుంటే, అదేంటి నువ్వింకా భోంచేయలేదా? ఆమెను చూశాడు. మీరు వచ్చాక తిందామని మీకోసం కాచుకొని ఉన్నాను అన్న అవని భోజనానికి కూర్చుంది. సారీ అవని, ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. అయినా నీకోసారి కాల్ చేసి చెప్పాల్సింది. అనవసరంగా నువ్వు తినకుండా నా కోసం ఆకలితో ఉన్నావు నొచ్చుకున్నాడు. పోనీలేండి, ఈసారికి నేనేమీ అనుకోను. మరోసారి మాత్రం ఇలా చేయకండి అన్న ఆమె అతనికి నోటికి ముద్ద అందించింది. అతడిష్టంగా ముద్దను తినేశాడు. మరి నాకు అన్నట్టు చూసింది. అతడు చిన్నగా నవ్వి ఆమె నోటికి ముద్దను అందించాడు. అలా ఒకరికొకరు తినిపించుకున్నారు. ఏమండి మీరు గమనించారా? మనం పెళ్ళైన రోజు ఇలా తినిపించుకున్నాం. మళ్ళీ ఇప్పుడే ముసిముసిగా నవ్వింది. అతడు నిజమేనని తల నిలువునా ఊపాడు. చెయ్యి కడుక్కొని వెళ్తూ త్వరగా రా అన్నాడు. అర్జున్ చాలా లేటుగా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. ఆమె తిన్న ప్లేట్లు తీసేసి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసింది. ఆ తర్వాత వంటింట్లో లైట్లు తీసేసి పడక గదికి వచ్చింది. గదిలో అతడు కనిపించలేదు. బాల్కనీకి వచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ రైలింగ్కి ఆనుకొని నిలబడ్డాడు. అవని వచ్చింది కూడా గమనించలేదు. ఆమె అతన్ని వెనక నుండి హగ్ చేసుకోగానే ఉలికిపాటుతో అవని అన్నాడు. అన్న ఆమె ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? అనుమానించింది. అతడు తన ఛాతీ మీద ఉన్న ఆమె చేతుల్ని తీసి ఆమె వైపుకు తిరిగాడు. ఆ మసక వెలుతురులో ఆమె ముఖం పున్నమి నాటి చంద్రుడిలా అందంగా అతని కంటికి కనిపిస్తుంటే ఆమె కళ్ళల్లో ఆశల తారకలు తలుక్కుమన్నాయి. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసింది. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి గదిలోకి తీసుకొని వచ్చాడు. బాల్కనీ తలుపు వేస్తుంటే, అమ్మా మీతో మాట్లాడాలని ఫోన్ చేసింది. నాతోనా? ఎందుకు? విస్మయంతో అన్న అతడు మంచం మీద నడుము వాల్చాడు. అదేనండి, మా అక్క కాపురం నిలబడ్డానికి కారణం మీరయ్యారని కదా. దానికి అమ్మ ఎంతో సంతోషించింది. బహుశా దీని గురించి మాట్లాడడానికి అయ్యుండొచ్చు. భుజాలు కదిపింది. మీ నాన్నగారు క్యాంపు నుండి వచ్చారా? తన పక్కనే కూర్చొని ఉన్న ఆమె చేతిని తన చేతితో పట్టుకొని దానిపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి అవని బుగ్గలు గులాబీలయ్యాయి. ఆమె సన్నని పెదవులు చిన్నగా వణికాయి.
సిగ్గుపడుతూనే ఇంకా లేదు 2 రోజుల్లో వస్తారట అన్నది. అవునా? అతడేదో ఆలోచిస్తూనే అన్నాడు. ఏమండి గోముగా పిలుస్తూ అతని ఎదపై తలపెట్టుకొని పడుకుంది. అతడు ఆమె చుట్టూ చేతులు అల్లేశాడు. ఆమె ఒళ్ళు జల్లుమనగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. తమకంతో ఆమె మరింత అతన్ని హత్తుకుంది. తన అక్క కాపురం బాగుపడటానికి మంచి సలహా ఇచ్చినందుకు భర్త మీద గౌరవంతో పాటు ప్రేమ పుట్టింది. అతనికి సొంతం అవ్వాలి. ఆమె మనసు ఆరాటపడింది. ఇంతకాలం అతన్ని దూరం పెట్టి ఆమె ఇప్పుడు తనంత తానుగా చేరువైంది. చెంత చేరిన ఆమెతో రోజు కింద పడుకుంటావు కదా, ఈరోజేంటి కొత్తగా? ఆమె ముఖంపై పరుచుకున్న వెంట్రుకలను సవరించాడు. మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది తడబడుతూ చెప్పిన ఆమె అంతకు మించిన బిడియంతో మాట్లాడలేకపోయింది. చిన్నగా తల ఎత్తి అతని చుంబకంపై ముద్దు పెట్టి తన సమ్మతి తెలిపింది. ఆమె ఇంటెన్షన్ అతనికి అర్థమవ్వగానే ఈరోజు ముహూర్తం బాగోలేదు గుసగుసలాడాడు. బాగోలేనిది ముహూర్తమా లేక మీ మూడా అలుకగా అన్నది. అతడు సన్నగా నవ్వాడు. అతని నవ్వు ఆమె మనసుని గిలిగింత పెట్టింది. సిగ్గుపడుతూ అతని ఎదలో మరింత ఒదిగింది. నిద్ర రావట్లేదా? ఆమె తల నిమిరాడు. చిన్నగా ములిగింది. రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంటు మీటింగ్ ఉంది అంటూనే ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె క్షణకాలం తన కళ్ళని గట్టిగా మూసి తెరిచింది. నేను మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తాను? నేను ఆఫీస్కి వెళ్తాను తలపైకెత్తి అతన్ని చూసింది. మండే నుండి కదా నువ్వు వెళ్తాను అన్నది అనుమానపడ్డాడు. నిజమే, కానీ ఇంట్లో నాకేమీ తోచడం లేదు. మీరు ఏదో ఒక పని ఉందని చెబుతూ బయటికి వెళ్ళి మళ్ళీ ఎప్పటికో కానీ వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇక రేపటి నుండి ఆఫీస్కి వెళ్తానని చెప్తున్నారు. మీరు ఉదయం వెళ్తే మళ్ళీ వచ్చేది సాయంకాలానికేగా. నాకు బోర్ కొడుతుంది. అందుకని నేను కూడా రేపటి నుండి ఆఫీస్కి వెళ్తాను అన్న అవని వెళ్ళమంటారా ఆశగా అడిగింది. నీ ఇష్టం, వెళ్ళాలని ఉంటే వెళ్ళు. అయితే వెళ్తాను అన్న ఆమె అతని బుగ్గపై ముద్దు పెట్టింది. ఇలా టెంప్ట్ చేశావంటే ముహూర్తం అది చూడనిక. ఆ తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకూడదు హస్కీగా అన్న అతడు ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టాడు. బాబోయ్, అలా అయితే వద్దు, బుద్ధిగా బజ్జుంటాను అన్న అవని అతని పైనుండి లేచి వెళ్ళబోయింది. ఇక్కడే ఇలాగే పడుకో, నాకు బాగుంది అన్నాడు అర్జున్. మళ్ళీ మీరు టెంప్ట్ అయ్యాను అది ఇది అనకూడదు. అలా అయితే పడుకుంటాను. సిగ్గుపడుతూ అతన్ని ఓరగా చూసింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్